కంగారులో రాంగ్ రూట్లో వచ్చినట్టున్నావు. ఇదేరా రైట్ రూట్. మెయిన్ రోడ్ మీద పోలీసులు ఉంటారు. ఈ రూట్ అయితే ఎవ్వరు ఉండరు. నాకెందుకో తేడా కొడుతుంది. జస్ట్ వెయిట్, మా స్వామిని తలుచుకుందాం. స్వామి అనాథరక్షక ఆపద్బాంధవ, ఈ మార్గంలో మమ్మల్ని మార్గదర్శిపై నడిపించు తండ్రి. మా బండి టైర్లు పంచర్ కాకుండా సిగ్నల్ తండ్రి. పంచర్ అయితే అయింది కానీ ఏ చెట్టుకో ముట్టుకోకుండా చూడు స్వామి. ఏం నోర్రా. పెద్దోడు, చిన్నోడు, గుల్లోడు, పిల్లోడు. ఆహా, బావరా బావరా కూర్చో. కష్టాల్లో ఉన్నప్పుడు మనకు ఉపయోగపడే ఆ నలుగురు ఈ నలుగురే బావా. టేక్ దిస్ బావా. చియర్స్ బావా. ఇది ఒక్కటేరా నువ్వు చేసిన మంచి పని. థ్యాంక్ యూ బావా. మందు ఫినిష్ అయ్యాకే వెళ్దాం బావా. చెస్ మందు తాగితే నాలో స్టెబిలిటీగా ఉండాలి బావా. స్టెబిలిటీ స్టాండింగ్ స్టార్ బావా. తాగినోడు పడిపోకపోతే తప్పనుకుంటుంది బావా ఈ లోకం. క్షమించదు, నన్ను డిస్టర్బ్ చేయకు. గుడ్ నైట్. గిరి లేరా రే. ఇంత పెద్ద అడవిలో అబ్బం శుభం తెలియని నాలాంటి ఒక్కడిని వదిలేయడం తప్పురా. ఇట్స్ నాట్ రైట్. రే గిరి యతవా, నీ పని రేపు చెప్తా. హలో, ఇక్కడ నా కంపెనీ చాలు ఎవరన్నా ఉన్నారా? కౌంటింగ్ స్టార్ట్. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. అక్కడ ఎవరో ఉన్నారు. ఏముంది దేవుడా, హ్యాట్స్ ఆఫ్. ఎవట్రా అందాన్ని ఆర్డర్ ఇచ్చి మరీ చేయించుకుంది? కానీ ఏం లాభం, ఇంత అందాన్ని విగ్రహం చేసావే. కుప్పడంత ప్రాణం పోసి నాకు ఇస్తే గుండెల్లో పెట్టి చూసుకున్నా. ఆ కళ్ళని చూడు, ఆ కళ్ళని చూస్తూ జీవితం అంతా గడిపేసి తెలుసా. ఈ లిప్స్ మీగడతో చేసిన చిప్స్. వావ్, వాట్ ఏ పోయిటరీ అన్నానే. శబాష్ శబాష్, నువ్వు సూపర్ హే. ఈ నడుము చూడు, చందమామని అటో ముక్క ఇటో ముక్క కొరికేసినట్టు ఇంత నాజుకుందంటే బాబోయ్ పిచ్చెక్కిపోతుంది. ఏ భగవాన్, ఇలాంటి అమ్మాయే నా జీవితంలో ఉండుంటే ఈ కాలికి మట్టి కూడా అంటించాను కదా. వింటున్నావా? మట్టి కూడా అంటించాను కదా.
మిస్డ్ కాల్సా? ఇప్పటికి 100 కాల్స్ చేశాను, వదివాల నుంచి ఆన్సర్ లేదు. ఏ ఫోన్, ఏ తమ్ముడు ఎక్కడా? పోలీసులను తప్పించుకొని ఫారెస్ట్లోకి వస్తే టైర్ పంచర్ అయింది సార్. ఓ పార్సల్ సేఫే కదా? సార్ మీరు పనిచ్చింది నానికి సార్. ప్రాణాలన్నా పోతాయేమో కానీ పార్సల్ మాత్రం పోదు. ఓకే ఓకే, త్వరగా వచ్చేయండి, త్వరగా వచ్చేయండి. ఒరే బావా, అక్కడ పార్సిల్ కనిపించట్లేదురా. రే ఏం మాట్లాడుతున్నారా? నిజంరా, చూడక్కడ. రే నోటెత్తుకో. రాత్రి ఇక్కడే చూసానే. బావరే, ఎక్కడ కనపడలేదురా. విక్రమ్ మిస్ అయింది. మనల్ని ఫాలో చేసి ఎవడో కొట్టేశారా. చూడరా, బాక్స్ కూడా ఓపెన్ చేసింది. ఇప్పుడు ఎలా రా? ముందే డబ్బా తీసి బండ్లో పెట్టు. బండి కట్టొస్తావంటే మెంటల్ కళ్ళు దుప్పాయా? ఇలాంటి కాస్ట్యూమ్ వేసుకుని ఈ అడవిలో ఏం చేస్తున్నావు పాపా? ఏం మాట్లాడుతేంట్రా? బావా, మనలాగే దారి తెప్పొచ్చినట్టుందిరా. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? హైవే పైకా? బావా తీసుకెళ్దాం రా. చెప్పు తెగిపోద్ది కదా, మనకు టెన్షన్ సరిపోవా? ఆడపిల్లని అడవిలో వదిలేసి వెళ్ళిపోతే పాపం చుట్టుకుంటుంది. ప్లీజ్ బావా. ఏదో ఒకటి చావు. వచ్చే ఇట్లా 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 ఎక్కు ఎక్కు. పాపా, హైవే వచ్చింది, దిగమ్మా. ఎక్కడికి వెళ్ళాలి? మీరెక్కడికి వెళ్తున్నారు? హైదరాబాద్. నేను కూడా అక్కడికే. ఏ, రే ఆ. అమ్మాయి నింపే. ఓకే పాపా, దిగు. హైదరాబాద్ అన్నావుగా, మరి దిగు. దిగను. చూడు సిస్టర్, నీ పేరేంటి? నక్షత్ర. ఏ ఊరు? అమరావతి. అమరావతి నుంచే కదా వచ్చాం. హైదరాబాద్లో ఎక్కడ మీది? మీకు ఎవరైనా తెలుసా? తెలుసు. ఎవరు? మీరే. బావా, చెప్పులు వేసుకున్నావు, షూలు వేసుకున్నావు బావా. చెప్పులు వేసుకుంటే దీన్ని ఎక్కించుకున్నందుకు నేను అక్కడే కొట్టేవాడిని కదరా. జస్ట్ వెయిట్. చూడు సిస్టర్, మాకు చాలా టెన్షన్లు ఉన్నాయి, దిగేవా? రేయ్ అడుక్కుంటావేంట్రా? దిగు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? రేయ్ ఎంతో కొంత తెచ్చి దింపే. అలాగే. రేయ్ ఫస్ట్ అలాంటి విగ్రహం ప్యాక్ చేసి ఎలాగోలా మేనేజ్ చేయాలి. బావా, తెలుగు జాతికి దేవుడు విగ్రహం రూపంలో బతికే ఉన్నాడు. ప్యాక్ చేసి ఇచ్చేద్దామా? అన్నగారినా? అవును బావా. వీడొకడు సావ దొప్పుతున్నాడు. బావా, నేను డీల్ చేస్తా. ఇటు ఇటు మాట్లాడు. ఎక్కడ ఉన్నారా? టెన్షన్గా ఉంది. సార్, మంచి పని చేసేటప్పుడు కాస్త అటు ఇటు అవుతుంది. ఇలాంటి సమయంలోనే మీరు నిర్మలంగా, కోమలంగా, మృదువుగా ఉండాలి. ఇది నేను చెప్పిన మాట కాదు, స్వామి నిత్యానంద నైట్ టైంలో చెప్పిన మాట. ఎవరు? స్వామి నిత్యానంద. ఓ స్వామి నిత్యానంద. ఓకే ఓకే ఓకే. మీ పని అప్ప చెప్పింది ఎవరికి? నాని అండ్ కోకి. మేము చూసుకుంటాంగా. కూల్. ఓకే 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 ఓకే. బావా పట్టుకో. బావా, డాక్టర్ వైఎస్ఆర్ జన హృదయ నేత, వైట్ అండ్ వైట్ లో రాయల్ గా ఉన్నాడు. ఆయన ఇచ్చేద్దామా? రేయ్ మనకు కావాల్సింది అమ్మాయి విగ్రహం రా. పర్ఫెక్ట్ రా. కరెక్ట్ రా. ప్యాక్ చేయి. ఆపరా, గుద్దుతావేంటి? ఆపరా. వెళ్ళరా. నమస్కారం ఫైర్ శాస్త్రి గారు. విగ్రహం వచ్చిందా? ఇంకా రాలేదు. ఎలా వస్తుంది? ఎలా వస్తుందిరా? వాయువులో గాలి రాకుండా ఇటు తుమ్మ చెట్లు అటు నుంచుంటే విగ్రహం లోపలికి ఎలా వస్తుందిరా?
తప్పుకోండి దున్నపోతులారా అని నువ్వేంట్రా ఈశాన్యంలో ఢిల్లీ బరిలా నుంచున్నావు ఈ పొట్టేంట్రా చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు వెళ్ళి ఆ నైరుతిలో నిలబడి చావు ఓ అదే ఆ మూడు తీసుకో పదా ఆ చివరికి పదా ఏంట్రా ఎట్రా నెత్తి మీద నైరుతిలో బరువు బలంగా ఉంటేనే గాని ఆ విగ్రహం లోపల రాదు కిందేసి కూర్చున్నా అదే బరువు కదా శాస్త్రి గారు. కిందేసి పడుకోరా చాలా కంఫర్ట్ గా ఉంటది రేయ్ ఈ ఫైర్ శాస్త్రితో పెట్టుకున్నామంటే ఫైర్ యాక్సిడెంట్ లో పోతావు ఎదవా అని కదలకుండా అలాగే నిల్చొని చావు విగ్రహం వచ్చిందన్నా శాస్త్రి గారు మీ మాటలకి ఎంత ఫైర్ ఉంటుందని తెలీదు విగ్రహం వచ్చింది. ఫైర్ శాస్త్ర మజాక ఓ విగ్రహం ఏ గో 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 పార్సల్ ఏంటి తమ్ముడు ఇంత లేట్ అయింది? అది విగ్రహం కోసం దిల్సుఖ్ నగర్ వెళ్ళొచ్చాం. దిల్చుక్ నగర్ విగ్రహం కోసం కదరా విగ్రహంతో వెళ్ళొచ్చా పూజ చేయించడానికి మీ పేరు మీదే. దిల్సుఖ్ నగరా ప్రసాదం ఏది? అక్కడ చెప్పిచ్చారు, మీరు అడుగుతారని తెలియక కోతికిచ్చి వచ్చాం. కోతి వెరీ గుడ్ నైస్ థ్యాంక్ యూ. వావ్ తమ్ముడు ప్యాకింగ్ కూడా చెక్ చెదరకుండా తీసుకొచ్చావు. వెరీ గుడ్ థ్యాంక్ యూ అక్కడే పెట్టండి బావా, ఆ బండ మీద కొండ ఏంటి? తీసుకురండి ఓం విఘ్నేశ్వర నమః డోర్ ఓపెన్ చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, హారతులు ఇస్తున్నారు. తేడా అని తెలిసింది అనుకో, దాన్ని మన నెత్తినేసి బొరుగులు జల్లేస్తారు. తీసుకోండి అయ్యా తీసుకోండి. 2 crores ప్రాజెక్టా? ఓ షిట్ రావు కాలం స్టార్ట్ అయిపోయింది సార్. శాస్త్రి గారు ఓపెన్ చేయమంటారా? రావు కాలంలో ఏ పని చేసినా సంఖ్య ఆగిపోతారు సార్. ఎలా చేస్తారండి ఎలా చేస్తారని ఇలా రావు కాలం ఓ ఎండాకాలంలో రగ్గులు కప్పుకోకూడదు, చలికాలంలో ఏసీలు వేసుకోకూడదు, అలాగే రావు కాలంలో ఏ పని చేయకూడదు. చేస్తే ఏమవుతుంది? సంఖ్య నాకిపోతారు. మరి ఎప్పుడు ఓపెన్ చేయాలి? నేను మంచి రోజు మంచి ముహూర్తం చూసి చెప్పే వరకు దీన్ని ఓపెన్ చేయకూడదు. తీసురా. కాస్ట్లీ మ్యాటర్లో రిస్క్లు వద్దు. వద్దు ఆ పేమెంట్ దానిలో ఉందండి, నిక్షేపంగా ఇచ్చుకోవచ్చు. మీకు కాదు వాళ్ళకి. ఇదిగో 1,00,000 రూపాయలు చెక్ ఇమీడియట్ గా డిపాజిట్ చేసుకో. Thank you, sir. గ్రామ్ సేల్ అయ్యాక. ఆ విగ్రహం సేల్ అవ్వదు, ఈ చెక్ క్యాష్ అవ్వదు. ఇంక ఇది ఎందుకు మనకి? బావరే ఆ అమ్మాయి ముక్కు పుడక పడేసుకున్నట్టుంది. ఇంతసేపు చూస్తున్నాడంటే ఇది గోల్డే ఉండదు. కనీసం ఒక బీరికైనా ఇస్తే బాగుండు. ఏమిస్తాడో.